ఓం శాంతి. ఈరోజటి మురళి 6 ఆగస్టు 2021. సర్వాత్మలకు తండ్రి, టీచర్, సద్గురువు, నిరాకార జ్యోతిర్బిందువు స్వరూపుడు, జనన మరణ చక్రములోకి రానివాడు, భగవంతుడు, ఉన్నతోన్నతమైన వారు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ యొక్క మహిమను, వారి పరిచయాన్ని మరియు వారు ఉండేటువంటి నివాస స్థానాన్ని ఈ పాఠ రూపంలో తెలుసుకుందాము. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఆత్మనైన నేను ఎంత శుద్ధంగా అయ్యాను అని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంత శుద్ధంగా అవుతారో అంతగా సంతోషం ఉంటుంది, సేవ చేయాలి అన్న ఉత్సాహం కలుగుతుంది. మధురమైన పిల్లలు, ఆత్మనైన నేను ఎంత శుద్ధంగా అయ్యాను అని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంత శుద్ధంగా అవుతారో అంతగా సంతోషం ఉంటుంది, సేవ చేయాలి అన్న ఉత్సాహం కలుగుతుంది. ప్రశ్న: వజ్రం వలె శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థము ఏమిటి? వజ్రం వలె
శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థము ఏమిటి? జవాబు: దేహీ అభిమానులుగా అవ్వండి. శరీరంపై కొద్దిగా కూడా మోహం ఉండకూడదు. చింతల నుండి అతీతంగా అయ్యి ఒక్క పరమాత్మ స్మృతిలో ఉండండి. ఈ శ్రేష్ఠ పురుషార్థమే వజ్రతుల్యంగా చేస్తుంది. దేహాభిమానము ఉన్నట్లయితే స్థితి అపరిపక్వంగా ఉంది అని, పరమాత్మ నుండి దూరంగా ఉన్నారు అని అర్థం చేసుకోండి. మీరు ఈ శరీరమును కూడా సంభాళించాలి. ఎందుకంటే ఈ శరీరములో ఉంటూనే కర్మాతీత స్థితిని పొందాలి. ఆత్మాభిమానులుగా అవ్వండి. శరీరంపై కొద్దిగా కూడా మోహము ఉండకూడదు. చింతల నుండి అతీతంగా అయ్యి ఒక్క శివబాబా స్మృతిలో ఉండండి. ఈ శ్రేష్ఠ పురుషార్థమే వజ్రతుల్యంగా చేస్తుంది. దేహాభిమానము ఉన్నట్లయితే స్థితి అపరిపక్వంగా ఉంది అని, శివబాబా నుండి దూరంగా ఉన్నారు అని అర్థం చేసుకోండి. మీరు ఈ శరీరమును కూడా సంభాళించాలి. ఎందుకంటే ఈ శరీరములో ఉంటూనే కర్మాతీత స్థితిని పొందాలి. పాట ఉంది: ఓ ప్రాణి, మనస్సనే దర్పణములో నీ ముఖమును చూసుకో, ఎంత పాపము చేశానో ఎంత పుణ్యము చేశాను అని. ఓం శాంతి. యోగబలం ద్వారా ఎవరి పాపాలైతే అంతమవుతాయో వారికి సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. పిల్లలు తమ స్థితిని తామే తెలుసుకోగలరు అని తండ్రి పిల్లలకు వివరిస్తారు. స్థితి బాగున్నప్పుడు సేవ అభిరుచి ఎంతో బాగా ఉంటుంది. ఎంతెంతగా శుద్ధంగా అవుతూ ఉంటారో అంతంతగా ఇతరులను కూడా శుద్ధంగా లేక యోగులుగా తయారు చేసే ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే మీరు రాజయోగులు లేక రాజ ఋషులు. హఠయోగి ఋషులు తత్వమును భగవంతునిగా భావిస్తారు. రాజయోగ ఋషులు భగవంతుడిని తండ్రిగా భావిస్తారు. తత్వమును స్మృతి చేయడం ద్వారా వారి పాపాలు ఏవి అంతమవ్వవు. తత్వముతో యోగమును జోడించడం ద్వారా ఎటువంటి శక్తి లభించదు. ఏ ధర్మం వారికి యోగమును గురించి తెలియదు. కావుననే ఎవరూ సత్యమైన యోగులుగా అయ్యి తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ స్థితిని స్వయము తెలుసుకోగలరు. ఆత్మ ఎంతగా తండ్రిని స్మృతి చేస్తుందో అంతగా సంతోషము కలుగుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పిల్లలు కూడా పరస్పరము ఒకరి స్థితిని ఒకరు, అలాగే తమ స్థితిని తాము తెలుసుకోగలరు. నాకు శరీరంపై ఎటువంటి అభిమానము లేదు కదా అని పరిశీలించుకోవాలి. దేహాభిమానం ఉన్నట్లయితే మేము చాలా అపరిపక్వంగా ఉన్నాము, చాలా దూరంగా ఉన్నాము అని భావించండి. పిల్లలు, మీరు ఇప్పుడు వజ్రతుల్యంగా అవ్వాలి అని శివ్ బాబా ఆజ్ఞను ఇస్తారు. తండ్రి దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. తండ్రికి దేహాభిమానం ఉండదు. పిల్లలకే దేహాభిమానం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా మీరు దేహీ అభిమానులుగా అవుతారు. మేము ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది మరియు మీరు స్వయాన్ని అర్హులుగా చేసుకుంటారు. కొందరు పిల్లలు కర్మాతీత స్థితి వరకు చేరుకున్నారు అని కూడా భావించకండి. రేస్ కొనసాగుతుంది. ఎప్పుడైతే రేస్ పూర్తవుతుందో అప్పుడు ఫైనల్ రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడిక వినాశనం కూడా ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. మనము ఎవరిని తప్పు పట్టలేము. అంతిమంలోనే అందరిది తెలుస్తుంది. ఇప్పుడింకా కొద్ది సమయం ఉంది. మధురమైన పిల్లలు, ఇంకా కొద్ది సమయం ఉంది అని ఈ బ్రహ్మబాబా కూడా అంటారు. ఈ సమయంలో ఒక్కరు కూడా కర్మాతీత స్థితిని పొందలేరు. రోగాలు మొదలైనవి వస్తాయి. దీనిని కర్మ భోగము అని అంటారు.
ఈ భోగమును గురించి ఇంకెవరికీ తెలియదు. ఈ పీడ ఆంతరంగికమైనది. ఇప్పుడు ఎవరి స్థితి ఏకరసంగా అవ్వలేదు. ఎంతగా ప్రయత్నిస్తారో అంతగా వికల్పాలు, తుఫానులు ఎన్నో వస్తూ ఉంటాయి. పిల్లలకు ఎంతటి సంతోషం ఉండాలి. విశ్వాధిపతులుగా అవడము ఏమైనా చిన్న విషయమా? మనుషులు షావుకారులుగా ఉంటే, గొప్ప గొప్ప భవనాలు ఉంటే వారికి సంతోషం ఉంటుంది. ఎందుకంటే అందులో ఎంతో సుఖం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు తండ్రి నుండి అపారమైన సుఖాన్ని తీసుకుంటారు. బాబా ద్వారా మనము రాజ్యాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు. ధనములో ఉన్నంత సంతోషం శాంతిలో ఉండదు. సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవిలో ఉంటారు. వారు చేతిలో ఎప్పుడూ ధనం పెట్టుకోరు. కేవలము అన్నం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత ధనవంతులుగా అయిపోయారో చూడండి. అందరికీ డబ్బు చింత ఎంతో ఉంది. నిజానికి రాజుకు ప్రజల చింత ఉంటుంది. కావుననే యుద్ధ సామాగ్రిని ఉంచుకుంటారు. సత్యయుగంలో యుద్ధాలు మొదలైన విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మేము మా రాజ్యంలోకి వెళుతున్నాము అని పిల్లలైన మీకు సంతోషం ఉంటుంది. అక్కడ భయం విషయం ఏదీ ఉండదు. పన్నులు మొదలైన వాటి మాటే ఉండదు. ఈ చింతలు శారీరక చింతలే. చింతల నుండి నిశ్చింతగా చేసే స్వామి సద్గురువు అని గానం చేస్తారు. చింతల నుండి నిశ్చింతగా అయ్యేందుకు ఇప్పుడు మనము ఇంత పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. 21 జన్మల వరకు మళ్ళీ ఎటువంటి చింత ఉండదు. శివ్ బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు చాలా స్థిరంగా ఉంటారు. రామాయణం కథ కూడా మిమ్మల్ని గురించే. మీరే మహావీరులుగా అవుతారు. నన్ను రావణుడు కదిలించజాలడు అని ఆత్మయే అంటుంది. ఆ స్థితిని చివరిలో పొందుతారు. ఇప్పుడైతే ఎవరైనా చెల్లించిపోతే చింత ఉంటుంది. ఎప్పుడైతే విశ్వంలో యుద్ధం ప్రారంభమవుతుందో అప్పుడిక సమయం వచ్చేసింది అని భావిస్తారు. ఎంతగా తండ్రిని స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారో అంతగా అందులో లాభం ఉంటుంది. పురుషార్థం చేసే సమయం ఇదే. ఆ తర్వాత వినాశనపు అలజడి ఉంటుంది. ఇప్పుడు శరీరంపై కూడా మోహం ఉంటుంది కదా. శరీరంను సంభాళించండి అని బాబా స్వయము చెబుతారు. ఇది అంతిమ శరీరము. ఇందులోనే పురుషార్థము చేసి కర్మాతీత స్థితిని పొందాలి. జీవిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలు ఆయుష్మాన్ భవ అని తండ్రి అంటారు. ఎంతగా జీవిస్తారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీ సంపాదన జరుగుతూ ఉంటుంది. శరీరమును నిరోగిగా ఆరోగ్యవంతంగా ఉంచుకోండి. పొరపాట్లు చేయకూడదు. ఆహార పానీయాల విషయంలో సంభాళించుకుంటే నష్టమేమీ లేదు. ఒకే విధమైన నడవడిక ద్వారా శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అమూల్యమైన తనువు. దీనిలో పురుషార్థం చేస్తూ దేవీదేవతలుగా అవుతారు. కావున బలిహారమంతా ఈ సమయానిదే. ఎంతగా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తారో అంతగా నారాయణ్ణి నష ఎక్కుతుంది. కావున సంతోషం ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. మేము ఎంతటి సంతోషంలో ఎంతటి నషాలో ఉంటున్నాము అని పరిశీలించుకోవాలి. పేదవారికి ఇంకా ఎంతో సంతోషం ఉంటుంది. ధనవంతులకు ధనం యొక్క చింత ఉంటుంది. మీలో కుమారీలకైతే ఎటువంటి చింత లేదు. ఎవరి మిత్ర సంబంధీకులైనా నిరుపేదలుగా ఉంటే వారిని సంభాళించవలసి ఉంటుంది. మేలుకొలుపుతూ ఉంటారు కూడా. అయినా మేల్కోకపోతే ఇక అలా ఎంతవరకు సహాయం చేస్తూ ఉంటారు? మీరు స్వయం సర్వీసబుల్గా అయితే, లేక మీ స్త్రీని ఆత్మిక సేవలో ఇస్తే, మీ పిల్లల సేవలో బాబా కూడా సహాయం చేయగలుగుతారు అని బాబా అంటారు. మీరు బాబాకు సహాయకులు. సహాయమైతే అందరికీ కావాలి కదా. ఒంటరిగా బాబా కూడా ఏమి చేయగలరు? ఎంతమందికి మంత్రముని ఇవ్వగలరు? నేను మీకిస్తాను, మరి మీరు ఇతరులకు ఇవ్వాలి, అంటు కట్టాలి.
ఎంత వీలైతే అంత సహాయకులుగా అవ్వండి, మంత్రమును ఇస్తూ ఉండండి అని పిల్లలకు చెబుతూ ఉంటారు. తండ్రి వచ్చారు, వారసత్వాన్ని తీసుకోవాలి అనుకుంటే తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశమును ఇచ్చినట్లుగా శాస్త్రాలలో కూడా ఉంది. దేహదారులను స్మృతి చేయకూడదు. స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు వారసత్వం లభిస్తుంది. గీతను ఎంతోమంది వింటూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. అందులో ప్రసిద్ధమైన పదము మన్మనాభవ. తండ్రిని స్మృతి చేసినట్లయితే ముక్తిని పొందుతారు. సన్యాసులు కూడా ఇది ఇష్టపడతారు. మధ్యాజీ భవ అనగా జీవన్ముక్తి. పిల్లలు తండ్రికి చెందిన వారిగా అయితే పిల్లలు మీ ఆత్మ పతితంగా అయ్యింది, పతితులు తిరిగి పరంధామానికి వెళ్ళలేరు అని శివబాబా చెబుతారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. భారతవాసులైన మీరు సతో ప్రధానులుగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానులుగా అయ్యారు. మళ్లీ సతో ప్రధానులుగా అవ్వాలి. కావున పురుషార్థము చేసినట్లయితే ఉన్నతమైన పదవి లభిస్తుంది అని తండ్రి అంటారు. భక్తినైతే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ప్రారంభమైనది అని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి ఎంత వ్యభిచారంగా ఉంది. శరీరాల పూజ కూడా జరుగుతుంది. అది భూత పూజ. దేవతలు పవిత్రమైనవారు, కానీ ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. కావున పూజ కూడా తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. భక్తి పదాలను ఎవరు వాడకూడదు. హే రామ అని అంటారు, అది కూడా భక్తి పదమే. ఇలా ఎవరూ పిలవకూడదు. ఇందులో ఏమీ ఉచ్చరించవలసిన అవసరం లేదు. ఓం శాంతి ఓం శాంతి అని కూడా గడియ గడియ అననవసరం లేదు. ఓం శాంతి అనగా ఆత్మనైన నేను శాంతి స్వరూపమును. అది ఎటు తిరిగి ఉంది. ఇందులో నోటి ద్వారా ఏమీ అనవలసిన అవసరం ఉండదు. వేరే మనుషులతో ఓం శాంతి అని అంటే వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. వారైతే ఓంను ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. మీరు అర్థాన్ని తెలుసుకున్నారు. ఇక ఓం శాంతి అనడం కూడా వ్యర్థమే. కావున ఓం శాంతి అనేటువంటి పదం యొక్క స్థితిలో స్థితి కావాలి. పరస్పరము ఒకరినొకరు శివబాబా స్మృతిలో ఉన్నారా అని అడగవచ్చు. నీవు ఎవరిని శృంగారిస్తున్నావు అని నేను కూడా అడుగుతాను. అప్పుడు శివబాబా రథమును అని చెబుతారు బ్రహ్మబాబా. ఇది శివబాబా రథము కదా. హుస్సేన్ రథం ఉంటుంది కదా. వారు గుర్రాన్ని అలంకరిస్తారు. గుర్రము అన్న పదానికి అర్థాన్ని తెలుసుకోరు. ధర్మస్థాపన చేసేవారు ఎవరైతే వస్తారో వారి ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. పాత పతిత ఆత్మ ధర్మస్థాపనను చేయలేదు. మీరు ధర్మస్థాపన చేయడం లేదు. శివబాబా మీ ద్వారా చేస్తున్నారు. మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తారు. వారు భక్తి మార్గంలో ఎంతో అలంకరణ మొదలైనవి చేస్తారు. కానీ ఇక్కడ అలంకరణలు ఇష్టపడరు. బాబా ఎంత నిరహంకారి. నేను అనేక జన్మల అంతిమంలోనూ అంతిమ సమయంలోనే వస్తాను అని శివబాబా స్వయంగా చెబుతారు. మొదట సతయుగంలో శ్రీనారాయణుడు ఉంటాడు. శ్రీలక్ష్మి కన్నా ముందు శ్రీనారాయణుడు వస్తాడు. అతడు పెద్దవాడు కదా. కావుననే కృష్ణుని పేరు మహిమ చేయబడుతుంది. నారాయణి కన్నా కృష్ణుని మహిమను ఎక్కువగా చేస్తారు. కృష్ణుని జన్మాష్టమిని జరుపుతారు. నారాయణి జన్మదినాన్ని జరుపుకోరు. కృష్ణుడే నారాయణుడిగా అవుతాడు అని ఎవరికీ తెలియదు. బాల్యము నాటి పేరే కొనసాగుతుంది కదా. ఫలానా వారు జన్మించారు, వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అలాగే కృష్ణునిది కూడా జరుపుకుంటారు. నారాయణ గురించి ఎవరికీ తెలియదు. మొదట శివ జయంతి, ఆ తర్వాత కృష్ణ జయంతి, ఆ తర్వాత రాముడిది. శివునితో పాటు గీత జన్మ కూడా జరుగుతుంది. అనేక జన్మల అంతిమ జన్మలో శివబాబా వస్తారు. వారు వృద్ధ అనుభవీ రథములోకే వస్తారు. ఎంత బాగా అర్థం చేయించబడింది. అయినా కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది అని తండ్రి అంటారు.
ఎప్పుడైతే నేను వచ్చి వినిపిస్తానో అప్పుడే మీరు కూడా వినిపించగలరు. మనము భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దేవీ దేవతలుగా అవుతాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ బాబా 2-3 రకాల సాక్షాత్కారాలు పొందారు. నేను ఇలా అవుతాను, కిరీటం గలవానిగా అవుతాను, తలపాక గలవానిగా అవుతాను అని సాక్షాత్కారంలో చూశారు. 2-4 రాజజన్మల సాక్షాత్కారమును పొందారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఈ విషయాలను ప్రపంచంలో ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. మంచి కర్మలు చేస్తే మంచి జన్మలు లభిస్తాయి అని మాత్రం భావిస్తారు. ఇప్పుడు మీరు భవిష్యత్తు కొరకే పురుషార్థం చేస్తున్నారు. నరు నుండి నారాయణగా అయ్యేందుకు చేస్తున్నారు. మనము ఈ పదవిని పొందుతాము అని మీకు తెలుసు. ఎవరైతే కర్మాతీత స్థితిని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారో వారికి ఈ సంతోషం ఎక్కువగా ఉంటుంది. బాబా మేము మమ్మ బాబాలను అనుసరిస్తాము అని అంటారు. అప్పుడే సింహాసనం పైన కూర్చుంటారు. మేము ఎంతగా సేవ చేస్తున్నాము మరియు ఎంతగా సంతోషంగా ఉంటున్నాము అన్నది కూడా అర్థం చేసుకోవాలి. స్వయం సంతోషంగా ఉంటే ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకురాగలరు. లోపల ఏదైనా దోషం ఉంటే మనసు తింటూ ఉంటుంది. బాబా మాలో క్రోధం ఉంది, మాలో ఈ భూతం ఉంది అని కొందరు పిల్లలు వచ్చి అంటారు. ఇది కూడా చింత విషయమే కదా. భూతాన్ని ఉండనివ్వకూడదు. క్రోధం ఎందుకు చేయాలి? ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా ఎవరిపైనా క్రోధం చేయరు. శివ్ బాబా మహిమ ఉంది కదా. కొందరు వ్యర్థంగా అసత్యమైన మహిమలు కూడా చేస్తారు. నేను చేసేదేమిటి? మీరు వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని నన్ను పిలుస్తారు. మా రోగం దూరం చేయండి అని డాక్టర్ను పిలుస్తారు. అతడు వచ్చి మందు ఇచ్చి ఇంజెక్షన్ చేస్తాడు. అది అతడి పని. అందులో గొప్ప విషయం ఏముంది? అలాంటి సేవ కొరకే వారు చదువుతారు. ఎక్కువగా చదివితే ఎక్కువ సంపాదన లభిస్తుంది. తండ్రి ఎటువంటి సంపాదన చేసుకోరు. వారు సంపాదించుకునేలా చేస్తారు. మీరు నన్ను అవినాశి సర్జన్ అని కూడా అంటారు. ఈ మహిమను కాస్త ఎక్కువగా చేశారు. పతిత పావనుడిని సర్జన్ అని ఏమీ అనరు. ఇది కేవలం మహిమయే. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని మాత్రమే తండ్రి చెబుతారు. నన్నొక్కడినే స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు అని అర్థం చేయించడమే నా పాత్ర. ఇది రాజయోగ జ్ఞానము. గీతను ఎవరైతే చదివారో వారికి అర్థం చేయించడము సహజము. మీరు పూజ్య రాజులకు రాజులుగా అవుతారు. మరలా పూజారులుగా అవుతారు. మీరు కష్టపడాలి. మీరు విశ్వమును పవిత్రంగా తయారు చేస్తారు. ఇది ఎంత గొప్ప పదవి! కలియుగ పర్వతమును మార్చేందుకు మీరందరూ మీ సహయోగం అనే వ్రేలుని ఇస్తారు. అంతేకాని నిజానికి పర్వతము మొదలైనవి ఏవీ లేవు. క్రొత్త ప్రపంచం వస్తుంది. కావున రాజయోగాన్ని తప్పకుండా నేర్చుకోవాలి అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రియే వచ్చి నేర్పిస్తారు. సతో ప్రధానముగా అవ్వాలి. ఎవరైతే కల్పం పూర్వం అయ్యారో వారికి అర్థం చేయించినప్పుడు నచ్చుతుంది. వీరు నిజమే చెబుతున్నారు. తప్పకుండా తండ్రి మన్మనాభవ అని చెప్పారు అని భావిస్తారు. ఇది సంస్కృత పదము. తండ్రి నన్ను స్మృతి చేయండి అని హిందీలో చెబుతారు. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమైన ధర్మము, ఎంత ఉన్నతమైన కర్మ కలవారో అర్థం చేసుకున్నారు. కావుననే 16 కలలు అన్న గాయనం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అవ్వాలి. నేను ఎంతవరకు సతో ప్రధానంగా అయ్యానో, పావనంగా అయ్యానో, ఎంతవరకు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేసే సేవను చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. अच्छा, मीठी मीठी सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. బాబా సమానంగా నిరహంకారులుగా అవ్వాలి.
ఈ శరీరమును సంభాళిస్తూ శివబాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి. బాబా సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. ఈ శరీరమును సంభాళిస్తూ శివబాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, లోపల ఏ భూతమును ఉండనివ్వకూడదు. ఎప్పుడూ ఎవరిపైనా క్రోధం చేయకూడదు. అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మాతాపితలను అనుసరించి సింహాసనాధికారులుగా అవ్వాలి. లోపల ఏ భూతమును ఉండనివ్వకూడదు. ఎప్పుడూ ఎవరిపైనా క్రోధం చేయకూడదు. అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మాతాపితలను అనుసరించి సింహాసనాధికారులుగా అవ్వాలి. వరదానము: సహనశక్తి అనే విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పదారీ భవ. సహనశక్తి అనే విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పదారీ భవ. విస్తారము: ఏ విధంగా బ్రహ్మ బాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అగౌరవమును కూడా సహించి వారిని పరివర్తన చేశారో అలా బాబాను అనుసరించండి. దీని కొరకు మీ సంకల్పాలలో కేవలము దృఢత్వమును ధారణ చేయండి. ఇది ఎంతవరకు జరగగలదు అని ఆలోచించకండి. ఇది ఎలా జరుగుతుంది, ఎంతవరకు సహించగలము అని కేవలము ప్రారంభంలో అనిపిస్తుంది. కానీ మీ గురించి ఎవరైనా ఏదైనా అన్నా కానీ మీరు మౌనంగా ఉంటూ సహించుకుంటే వారు కూడా మారిపోతారు. కేవలము నిరుత్సాహులుగా అవ్వకండి. ఏ విధంగా బ్రహ్మ బాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అగౌరవమును కూడా సహించి వారిని పరివర్తన చేశారో అలా బాబాను అనుసరించండి. దీని కొరకు మీ సంకల్పాలలో కేవలము దృఢత్వమును ధారణ చేయండి. ఇది ఎంతవరకు జరగగలదు అని ఆలోచించకండి. ఇది ఎలా జరుగుతుంది, ఎంతవరకు సహించగలము అని కేవలము ప్రారంభంలో అనిపిస్తుంది. కానీ మీ గురించి ఎవరైనా ఏదైనా అన్నా కానీ మీరు మౌనంగా ఉంటూ సహించుకుంటే వారు కూడా మారిపోతారు. కేవలము నిరుత్సాహులుగా అవ్వకండి. స్లోగన్: సంగమ యుగములో సహించడము, తలవంచడము అన్నింటికన్నా గొప్ప మహానత. సంగమ యుగములో సహించడము, తలవంచడము అన్నింటికన్నా గొప్ప మహానత. అవ్యక్త ప్రేరణ పాయింట్: తపస్య జీవితం కొరకు హోంవర్క్. డబల్ లైట్గా ఉండేవారి లైట్ ఎప్పుడూ దాగి ఉండచాలదు. చిన్నపాటి స్థూల లైట్, అది టార్చ్ కానీ లేక అగ్గిపుల్ల కానీ, లైట్ ఎక్కడి నుండైనా వెలుగుతుంది, దాగదు. ఇదైతే ఆత్మిక లైట్ కనుక దీనిని ప్రతి ఒక్కరికి అనుభవము చేయించండి. ప్రకాశమణి దాదీజీ విశేషత పాయింట్: కర్మ బంధనాల నుండి ముక్తి, సదా నిర్లిప్తత మరియు అతీతము. నేను బాబా సమానంగా వికర్మ జీతిగా, కర్మాతీతిగా మరియు అవ్యక్తంగా అవ్వాలి అన్న లక్ష్యాన్ని దాదీజీ ముందు నుండి పెట్టుకున్నారు. వారు ఎప్పుడూ ఎటువంటి కర్మబంధనంలో బంధింపబడలేదు. వారిదంటూ ఏమీ లేదు. వారికి ఎల్లప్పుడూ అతీతమైన, నిర్లిప్తమైన, నిర్వికల్ప మరియు నిరహంకార్య స్థితి ఉండేది. విఘ్నాలను వారు సదా ఆటగా భావించేవారు. విఘ్నాలను చూసి ఎప్పుడూ భయపడలేదు, అలజడి చెందలేదు. ఈ విఘ్నము మనల్ని మరింత అనుభవిగా చేయడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చింది అన్న ఆలోచన వారికి ఉండేది. ఇటువంటి సమయంలో వీరు కేవలము యోగాన్ని ఆధారంగా చేసుకున్నారు. యజ్ఞంలో ఏదైనా విఘ్నం వస్తే వారు అందరినీ యోగంలో కూర్చోబెట్టేవారు మరియు సఫలత లభించేది. అచ్చా. ఓం శాంతి.